పూనం కౌర్ ప్రస్తుతం ఏపీ సీఎంతో భేటీ అయిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా ఓ బహుమతిని కూడా ఇచ్చింది పూనం కౌర్. ఈ క్రమంలో పూనం కౌర్ తన హెల్త్ గురించి చెప్పింది. ప్రస్తుతం తన ఆరోగ్యం ఏమీ బాగా లేదని వివరించింది. తనకు వచ్చిన సమస్య గురించి చెప్పింది. ఫుడ్ ఎలర్జీ వచ్చిందని పూనం చెప్పుకొచ్చింది. పూనం కౌర్ ఎప్పుడు ఏ ట్వీట్ వేసినా కూడా కాంట్రవర్సీకి దారితీస్తూనే ఉంటుంది. ఆమె ట్వీట్తో చర్చలకు దారితీస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఓ ప్రైవేట్ ఈవెంట్లో కలిసింది పూనం కౌర్. ఏపీ సీఎంకు ఓ అరుదైన బహుమతిని కూడా అందించింది. ఈ ఈవెంట్లో పాల్గొనే కంటే ముందు ఆమె ఆరోగ్యం ఏమీ బాగాలేదంట. ఫుడ్ అలర్జీతో బాధపడుతూ ఉందట. అంతేకాకుండా ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో ఇబ్బందుల్ని ఎదుర్కొంటోందట. పూనం కౌర్ ఈ మేరకు తన ఆరోగ్య సమస్యల్ని చెబుతూ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక ఆమెకు నెటిజన్లు రకరకాల సలహాలు ఇస్తున్నారు. మంచి ఆర్గానిక్ ఫుడ్ తినండి, హిల్ స్టేషన్స్కి వెళ్ళండి, ధ్యానం చేయండి, మెంటల్ హెల్త్ని కేర్ చేయండి అంటూ ఇలా సలహాలు ఇస్తూ ట్వీట్లు వేస్తున్నారు. ఇక తన ఆరోగ్య సమస్యల వల్లే అలా శరీరం ఉబ్బుతోందని, అందుకే అలా కనిపిస్తున్నాను అంటూ పూనం కౌర్ చెప్పుకొచ్చింది. ఇక పూనం కౌర్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ మీద పరోక్షంగా ట్వీట్లు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆపరేషన్ సింధూర్ టైంలో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ల మీద పూనం కౌర్ పరోక్షంగా స్పందించినట్టు అనిపించింది. పూనం కౌర్ ఎప్పుడూ త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ల మీద సెటైర్లు వేసినట్టుగా ట్వీట్లు వదులుతూ ఉంటుంది. గురూజీ అంటూ, త్రివిక్రమ్ అంటూ పేర్లు పెడుతూనే ట్వీట్లు వేస్తూ ఉంటుంది పూనం కౌర్. ఇక పూనం కౌర్ ఇష్యూ ఏంటి, అసలు తనకు వచ్చిన నష్టం, కలిగిన బాధ ఏంటన్నది ఇంతవరకు ఎవ్వరికీ క్లియర్గా తెలియదు. మాలో కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటామని టీం చెబుతుంది. ఆల్రెడీ ఫిర్యాదు చేశానని పూనం కౌర్ అంటుంది. కేవలం ట్విట్టర్లో ఫేమస్ అవటానికి ట్వీట్లు వేస్తే సరిపోదని శివబాలాజీ, నిర్మాత చిట్టిబాబు వంటి వారు కౌంటర్లు వేస్తూ ఉంటారు. మరి అసలు పూనం కౌర్ ఎందుకు ఇలా చేస్తూ ఉంటుంది, తన సమస్య ఏంటి అన్నది ఎప్పుడు చెబుతుందో చూడాలి మరి.